చిత్తూరు జెడ్పీ సమావేశం రసాభాసగా ముగిసింది. వేదిక కింద అధికార ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు అలా ఉంచితే వేదిక పైనున్న రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు వాగ్వాదానికి దిగడంతో కలెక్టర్ జోక్యం చేసుకొని మీటింగ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ చిత్తూరు జెడ్పీ సమావేశంలో నేతల ఫైటింగ్ కి కారణమేంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల జెడ్పీటీసీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 85% స్థానాలను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో ఎప్పుడు సమావేశాలు జరిగినా మొన్నటిదాకా టీడీపీకి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో జెడ్పీ సమావేశాల్లో పరిస్థితి రివర్స్ అయింది. వైఎస్ఆర్సీపీకి మెజారిటీ జెడ్పీటీసీలున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెడ్పీలో చుక్కెదురవుతోంది. మంది బలమున్న జెడ్పీలో గట్టిగా గొంతెత్తలేకపోతోంది వైసీపీ. ఇప్పటికే కొంతమంది అధికార పార్టీలో చేరుకోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తాజాగా చిత్తూరు జెడ్పీ సమావేశంలోనూ సీన్ రిపీట్ అయ్యింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఒక ఎంపీ, పెద్దిరెడ్డి సోదరులిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సిపాయి సుబ్రహ్మణ్యం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. జెడ్పీ సమావేశానికి పుంగనూరు ఎమ్మెల్యేగా మరోసారి గెలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గైర్హాజరవుతున్నా తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు హాజరవుతున్నారు. చిత్తూరు జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి గెలిచిన టీడీపీ కూటమి ఎమ్మెల్యేలతో పాటు చిత్తూరు ఎంపీ దగ్గు మల్లెప్రసాద్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వేదికపై ఉంటున్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా వారి పక్కన కూర్చుంటున్నారు. సమావేశాల్లో తీర్మానాలపై ఎప్పుడూ చర్చ మొదలైనా రెండు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో సమావేశం గందరగోళంగా మారుతోంది. దీనికి తోడు వైసీపీకి మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులున్నా టీడీపీ సభ్యులతో పాటు వైసీపీ నుంచి ఆ పార్టీలో చేరిన వారు పదే పదే అడ్డుపడుతుండటంతో మీటింగ్ రసాభాసగా మారిపోతోంది. పార్టీల మధ్య గొడవ ఎలా ఉన్నా ముఖ్యమైన అంశాలపై చర్చ పక్కదారి పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీకి చెందిన జెడ్పీ చైర్మన్ కానీ సమన్వయపరచాల్సిన కలెక్టర్ గానీ ప్రేక్షకులుగా చూస్తుండిపోవాల్సి వస్తోంది.